జిల్లాలో 2,79,100 రైతు కుటుంబాలకు 156.31 కోట్ల రైతులకు జమైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఆమదాల వలస మండలం కొర్లకోట గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు అందజేసిన కార్యక్రమంలో పీయూసీ అధ్యక్షులు శాసనసభ్యులు కూన రవికుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. చూస్తే దాదాపు కాదు మన ఎంటైర్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అతి ఎక్కువ మన ఫార్మర్స్ రైతులు మన దగ్గరనే ఉన్నారు. ఇంకా వేరే జిల్లాలో ఎక్కడ లేదు. డబ్బు పరంగా చూస్తే కూడా టాప్లోనే మనం ఉన్నాం. ఒక 156.31 కోటి మనం ఈరోజు ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా మనం ప్రతి ఒక్కరికి మనం ఇవ్వబోతున్నాం. మీరు ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, అలాగే పిఎం గారికి, అలాగే ఆనరబుల్ సీఎం సార్కి కూడా మీరు విన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత అలాగే ఇక్కడ కొంతమంది ఫార్మర్స్ మాట్లాడిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ కానీ మనకి ఒక 16 తారీఖు నుంచి ఒక వారం ప్రోగ్రాం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, లేకపోతే పొలంకి వెళ్ళి మనం ఫార్మర్స్కి ఇంకా అవగాహన పెంచడానికి ఈ ప్రోగ్రాం మనం తీసుకున్నాం. దీంట్లో ఆమదాల వలస చూస్తే చాలా మంచి రోగాలు, అలాగే ఇప్పటి నుంచినే చాలా ఫార్మర్స్ ఈ మేజ్ వైపు కానీ, చెరుకు వైపు కానీ, అలాగే ఇతర క్రాప్ వైపు ముందుగానే వెళ్ళిపోయారు. చాలా మంచిది. బట్ కానీ ఇంకా ఆయిల్ పామ్ వైపు, లేకపోతే ఇంకా వేరే క్రాప్స్ వైపు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు అగ్రికల్చర్ యాజ్ ఇండస్ట్రీ అంటే షెడ్ నెట్స్ వాడడం, అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆర్ కోఆపరేటివ్ ఆ టైప్లో మనం ఇంకా ముందుకు వెళ్ళడం, అది ఇంకా మనం బాగా చేయగలిగితే ఇంకా అభివృద్ధి తీసుకురావడానికి అవకాశం ఉంది. చివరికి యూరియా ప్రాబ్లం లాస్ట్ మన సీజన్కి వస్తే, అంటే ఖరీఫ్ సీజన్కి వస్తే ఎమ్మెల్యే గారి వల్ల కంటిన్యూస్గా ఇక్కడ ఫాలోఅప్ చేస్తూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫాలోఅప్ చేస్తూ అందరికీ సకాలంలో యూరియా మనం ఇవ్వగలిగాం. ఇది కాకుండా యూరియా కరెక్ట్ టైంలో కరెక్ట్ నెంబర్ ఆఫ్ బస్తాలు అది కూడా మనం ఇవ్వగలిగాం, కూడా రావడం జరిగింది. అలాగే నానో యూరియాకి సరిగా వాడట్లేదు. సో కాబట్టి నెక్స్ట్ వచ్చే ఖరీఫ్లో ముందు నుంచినే మన జిల్లాలో ఈ పొటాష్కి స్టాక్స్ మన మార్కెట్ ద్వారా మన బఫర్ గోడౌన్స్లో పెట్టడం, అలాగే రైతులకి అలాగే చెప్పడం ఈ నెక్స్ట్ 1 వీక్లో జరుగుతుంది. ఒక వారం కాకుండా ఇంకా నెక్స్ట్ మనకి సీజన్ ఎంత మన ఎండాకాలం దీంట్లోనే వెళ్తుంది. చివరికి మనకి నీటి సంఘాలు ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే నరేగా అది ఇప్పుడు VBGMRAMG అది ఒక పథకం పేరు మారింది. దీని కింద మనం చాలా డబ్బు మనం ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేయబోతున్నాం. దీంట్లో ఈ కెనాల్ క్లీనింగ్ కానీ, తర్వాత బురపటెక్క తీయడం కానీ, కొత్త కాలువలు ఏదైనా ఉంటే చిన్నలు ఉంటే అది కూడా చేయడం కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్స్ అది కూడా తీసుకోవడం కానీ, అలాగే ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఒక గంట క్రితం చెప్పారు, నాగావల్లి అలాగే వంశధార ఈ 2 మేజర్ రివర్స్ కింద దాదాపు ఒక 350 కోట్లతో ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది నా నుంచి కూడా పైన పంపించడం జరుగుతుంది. అది అంతా అయితే మనకి ఆమదాల వలస కాన్స్టిట్యుయెన్సీ, అలాగే శ్రీకాకుళం జిల్లా యాజ్ అ హోల్ కూడా ఈ అగ్రికల్చర్ సమస్య, అలాగే అగ్రికల్చర్ అలాగే సమస్య చాలా వరకు తగ్గుతాయి. ఇది కాకుండా అగ్రికల్చర్ ఒకటే కాకుండా, హార్టికల్చర్ ఒకటే కాకుండా పశు సంపద, మత్స్య సంపద కూడా మీరు అందరూ దయచేసి చూస్తే అది కూడా బాగుంటుంది. మన దగ్గర ఈ సర్ప్ ద్వారా అంటే DRDA డిపార్ట్మెంట్ ద్వారా ఈ కోరమీను, మరల్, ఈ క్రాబ్ ఫ్యాటనింగ్, ఇలాంటి సీవీడ్ అంటే ఇక్కడ ఉండదు, తీర ప్రాంతంలో ఉంటుంది. బట్ కానీ మీరు కూడా దీని వైపు ఒక అడుగు ముందుగా వేసుకొని అది కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఈ ఫిషరీస్ కానీ, తర్వాత ఈ మనకి యానిమల్ హస్బెండరీ అంటే పశు సంపదలో చాలా ఎక్కువ వస్తుంది, కనీసం ఒక 2-3 సారి ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని వైపు కూడా మీరు దయచేసి మీరు ఒక అడుగు వేస్తే బాగుంటుంది. 16 నుంచి ఈ ఇంటికి లేకపోతే మీ పొలానికి వచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ వచ్చిన ఫార్మర్ రైతులకి అదే ఒకటి రిక్వెస్ట్, మీరందరూ మీ గ్రామంకి వెళ్ళి మళ్ళీ ఇది చెప్పాలి. 16 నుంచి మీ దగ్గర మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. దయచేసి వాళ్ళ సలహా కూడా మీరు తీసుకోండి. వచ్చే ఖరీఫ్ సీజన్లో అలాగే రబీ సీజన్కి పక్కాగా ఖచ్చితంగా ప్లాన్, అలాగే వాటర్ సప్లై ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని మన శ్రీకాకుళంకి నిజంగా ఒక మార్క్ తీసుకురావడానికి మనం ఇక్కడ నుంచి మనం ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ప్రోగ్రామ్
ఇక్కడ పెట్టడం జరిగింది, పర్టికులర్గా ఎమ్మెల్యే గారికి. అలాగే